గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. ఈరోజు మనతో పాటు రమేష్ అకాడమీ నుంచి రమేష్ గారు ఉన్నారు. సో చాలామందికి మేకప్ ఆర్టిస్ట్గా ఎదగాలనేటువంటి ఆలోచన, కోరిక రెండు ఉంటాయి. బట్ ఆ 30 డేస్ కోర్స్ చేసిన తర్వాత కూడా ఉపాధి అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. ఎలా ఉంటాయి అని అంటే, బయట కనుక మీరు చూస్తే ఒక పెళ్ళిళ్ళనే కాదు, మీరు ఒక బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్గా మారాలి అన్నా, లేదంటే మేకప్ ఆర్టిస్ట్గా ఎదగాలి అనుకున్నటువంటి వాళ్ళకి సోషల్ మీడియా త్రూ ఏ విధంగా ఎదగొచ్చు అనేటువంటి ఆలోచన తీసుకురావాలన్నా కూడా ఎడ్యుకేషన్తో కూడా అంత సంబంధం లేదు. ప్రోడక్ట్ మీద మీకు ఆల్రెడీ రమేష్ అకాడమీలో వాటి మీద అవగాహన కల్పిస్తారు. ఏ రకంగా చూసుకున్నా అటు కోర్స్ చేసిన తర్వాత డెఫినెట్గా మీకు ఉపాధి అవకాశం లేదు అని అంటే మీకు మీరే జనరల్గా ఆర్గనైజేషన్ లాంటివి పెట్టుకొని రన్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగానే సరే మీరు రన్ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా ఆ కోర్స్ని వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో చాలామంది ఫీడ్బ్యాక్ కూడా చూశారు. అయితే అదే రమేష్ అకాడమీ ఇక్కడ హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఉందో, విజయవాడలో కూడా రేపు 12th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. సో అక్కడ కూడా రమేష్ మేకప్ అకాడమీ స్టార్ట్ అయింది. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే వీడియో చూసిన తర్వాత ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే కోర్స్ నేర్చుకున్న తర్వాత అర్నింగ్ సోర్సెస్ కోసం చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, పెద్ద పెద్ద కోర్సులు చేయాల్సినటువంటి అవసరం లేదండి. చేతి వృత్తికి సంబంధించింది ఏది చేసుకున్నా కూడా మీ అనుభవంలోకి వచ్చిన తర్వాత దాన్ని మీకు అనుగుణంగా మార్చుకొని మీరు అర్నింగ్స్ చేసుకోవచ్చు. అది రమేష్ అకాడమీ త్రూనే మీకు సాధ్యమవుతుంది. ఎవరైనా సరే మేకప్ అకాడమీలో ఆర్టిస్ట్గా ఎదగాలి అనుకున్నటువంటి వాళ్ళకి అసలు ఈ 30 డేస్ కోర్స్ విజయవాడలో ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది ఆయన మాటలో నేను తెలుసుకుందాం. హలో రమేష్ గారు. హాయ్ సార్. సో చాలామంది అండి ఇక్కడ హైదరాబాద్లో చూసిన తర్వాత రమేష్ అకాడమీ విజయవాడలో కూడా స్టార్ట్ అయిందని చెప్పేసి మేము అక్కడ ఎన్రోల్ చేసుకుంటామని అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కింద కామెంట్ బాక్స్లో ఎలా అప్రోచ్ అవ్వాలని అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవును. సో అక్కడ ఏ విధంగా ఉంటుంది? హైదరాబాద్లో ఏదైతే ప్రొసీజర్ నడుస్తుందో విజయవాడలో కూడా సేమే ఉంటుందండి. సో ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది ఏం లేదండి. సేమ్ టైమింగ్స్ దగ్గర నుంచి ప్రొసీజర్ అంటే దీనిలో ఎన్ని యాడ్ అవుతున్నాయి, ఎన్ని కోర్సెస్ యాడ్ అవుతున్నాయి ఏంటి అనేది సేమే ఉంటుంది. సో టైమింగ్ కూడా వీళ్ళకి కంఫర్టబుల్ టైమే ఉంటుందండి. 11 to 5 వరకు ఉంటుంది. సో కొంచెం కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక 1 hour కూడా ఉండి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, నియర్ బై ఉన్నాము, ఇంకా మాకు సరిపోవట్లేదు ఈ ఇన్ని అవర్స్ అనేవాళ్ళు ఇక్కడ కూడా అంతే 6-7 వరకు ఉండి చేసుకొని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంపార్టెంట్ కొంచెం వర్క్ ఉందనేవాళ్ళు ఎర్లీగా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా దీనిలో డే 1 నుంచి సార్ అసలు నాలెడ్జ్ మాకేమీ లేదు, నాకు తెలియదు అనుకునే వాళ్ళ దగ్గర నుంచి, అంటే అసలు ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి, మేకప్ అంటే ఏంటి, ఎలా చేయాలి అనే ఫార్మాట్ దగ్గర నుంచి డే 1 నుంచి వీళ్ళకి ఒక 30 వర్కింగ్ డేస్ ఉన్నాయి. 30 డేస్ కాదు సార్, ఇది 30 వర్కింగ్ డేస్. ఓకే. సో ఈ 30 వర్కింగ్ డేస్లో వీళ్ళకి డే 1 నుంచి థియరీ అనేది ఉంటుంది. మేకప్కి ఒక థియరీ క్లాసు, హెయిర్ స్టైల్స్కి ఒక థియరీ పార్ట్ ఉంటుంది. ఇలాగా 1 by 1 వీళ్ళు ఎవ్రీడే ప్రతి లుక్స్ సార్ ఇవాళ సొసైటీలో ఏదైతే జరుగుతుందో, సౌత్ ఇండియన్ బ్రైడ్ దగ్గర నుంచి క్రిస్టియన్ బ్రైడ్, ముస్లిం బ్రైడ్స్ ఎన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయో వీటికి రిలేటెడ్గా ఉండే ప్రతి వర్క్ కూడా వాళ్ళకే వస్తుంది. వాళ్ళు నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు, ఫైనల్ లుక్స్ కూడా చేసి చూపించాల్సి ఉంటుంది. కానీ మీరు చెప్తున్నటువంటిది ఒక మంచి కోర్స్ అండి. జనరల్గా ఇంట్లో ఉండేటువంటి మహిళలు ఒక 30 డేస్ వర్కింగ్ డేస్ కోర్స్ నేర్చుకున్నా, లేదంటే ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఎటువైపు వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉండేటువంటి వాళ్ళకైనా సరే ఫ్రీలాన్స్ కోర్స్ చేసుకుందాం అనుకున్నా సరే వెంటనే ఇది చేసుకోవడానికి అవకాశం ఉండేలా ఉంది. 30 డేస్ అంటే పెద్ద ఇది కాదు, ఒక చిన్న టైం దొరికితే చాలు ఆ టైంలో నేర్చుకోవడానికి. పైగా మీరు 11 o'clock to 6 o'clock వరకు ఉంటుందని నేను చెప్పేసి అన్నారు. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే మాత్రం ఇక్కడ డెఫినెట్గా చాలా మంచి టైం ఇస్తూ కూడా నేర్పించడానికి అవకాశం ఉండేలా చేస్తున్నారు. అవును సార్. ఎలా సార్ ఈ 30 డేస్లో అక్కడ జనరల్గా అంటే కోర్సెస్లో ఏమేమి యాడ్ చేసి ఉంటారు? ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు విజయవాడ తరపున ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు? సార్ ఇప్పుడు విజయవాడలోనే కంఫర్టబుల్ ఏరియాలోనే ఉంది. ఓన్లీ విజయవాడ పర్సన్సే కాకుండా అవుట్ ఆఫ్ నుంచి వేరే దగ్గర నుంచి వచ్చే వాళ్ళకు కూడా అక్కడ హాస్టల్స్ ఉన్నాయి. అబ్బాయిలు రావచ్చు, అమ్మాయిలు కూడా, ఎవరైనా సరే సార్ ఓకే వచ్చి వాళ్ళు కంఫర్టబుల్గా ఒక 30 డేస్ ఉండేలాగా హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వాళ్ళు వచ్చి నేర్చుకోవచ్చు. అలాగే దీనిలో మేకప్, అలాగే హెయిర్ స్టైల్స్, శారీ డ్రేపింగ్ అనేది మెయిన్ కాన్సెప్ట్. కానీ ఒక మేకప్ ఆర్టిస్ట్కి రిలేటెడ్గా ఉండే కొన్ని నాలెడ్జెస్ కావాలి వీళ్ళకి. ఓకే, ఫ్లవర్స్ మేకింగ్ ఉంటుంది, నెయిల్ ఆర్ట్స్ అనేది ఉంటుంది, ఈ కాంప్లిమెంటరీస్ కింద ఇవ్వటం అండి. అలాగే ఆఫ్లైన్లో బిజినెస్ చేయటమే కాకుండా ఆన్లైన్లో కూడా ఎలా వీళ్ళు బిజినెస్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి డిజిటల్ మార్కెటింగ్ కూడా ఒక క్లాస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇవాళ ఇన్స్టాగ్రామ్లో అందరూ పోస్ట్ చేసుకోవటం ఎక్కువగా వర్క్ అనేది దీనికి ఇన్స్టాగ్రామ్లో నుంచే వస్తుందండి. ఈ ఇన్స్టాలో ఎలా పోస్ట్ చేసుకోవాలి, ఎలా బూస్ట్ చేసుకోవాలి ఏంటి అనేది వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే దీనికి కెమెరా ఉంటేనే ఫొటోస్ తీసుకుంటాం అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు.
మన దగ్గర ఉన్న బేసిక్ మొబైల్తో కూడా ఎలా పిక్స్ తీసుకోవచ్చు, ఫేస్ పైన ఎంత లైటింగ్ ఉండాలి, అది వామ్ లైటింగ్ ఉండాలా లేదంటే వైట్ లైట్ ఉండాలా, ఎలా పిక్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే అండి ఇది ఇమీడియట్గా మనం పోస్ట్ చేసుకోవడానికి వాళ్ళ చేతిలోనే ఇమీడియట్గా పోస్ట్ చేసుకొని చిన్న ఎడిటింగ్ చేసుకొని పోస్ట్ చేసుకోవచ్చు. ఆ నాలెడ్జ్ ఉంటుంది. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్. కొంతమంది నార్మల్గా సింపుల్గా ఉంటారు, అద్భుతమైన టాలెంట్ ఉంటుంది వాళ్ళలో. సో వాళ్ళకు కూడా సెల్ఫ్ గ్రూమింగ్ అనేది ఎలా రెడీ అవ్వాలి, ఎలాంటి డ్రెస్సులు కానీ కాంబినేషన్ కానీ ప్రతిదీ. కొంతమంది చూస్తూ ఉంటే మంచి డ్రెస్ ఉంటుంది కానీ పర్ఫ్యూమ్స్ అనేది కూడా వాడరు. అతి దగ్గరగా ఉండేది మేకప్ ఆర్టిస్ట్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి ఈ 30 వర్కింగ్ డేస్లో ఇవన్నీ వస్తాయి సార్. అలాగే సార్ ఇప్పుడు దీంట్లో చాలామంది ఏమవుతుందంటే నాకు ఎడ్యుకేషన్ లేదు అనేవాళ్ళు చాలా మంది భయపడి అక్కడే ఉండిపోతున్నారు. సో దీనికి అంత ఎడ్యుకేషన్తో అవసరం లేదు సార్. సో ఈ చేతి వృత్తి అనేది ఇవాళ అందరికీ ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువు అయిపోయింది ఇది. అవును. ఒకప్పుడు ఓన్లీ సెలబ్రిటీస్కి మాత్రమే అందుబాటులో ఉండేది మేకప్ అనేది. తర్వాత నిదానం కొంతమంది వెడ్డింగ్స్కి, ఇవాళ వెడ్డింగ్స్ కాకోకుండా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. అంటే సీజన్ అనేది వెడ్డింగ్స్ ఉంటేనే సీజన్ ఉంటుంది, ముహూర్తాలు ఉంటేనే ఉంటుంది అనేది ఒకటి ఉండేది. అలా ఏం లేదు సార్. ఇప్పుడు కంపెనీ CEOs కానివ్వండి, లేదంటే కంపెనీలో ఒక్కొక్క పొజిషన్కి వచ్చినటువంటి వాళ్ళు, అవసరం ఉండేటువంటి వాళ్ళు పర్సనల్గా పెట్టుకుంటున్నారు, పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్గా పెట్టుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే సార్ ఇది బర్త్డే పార్టీస్ దగ్గర నుంచి షష్ఠి పూర్తికి కూడా మేము వెళ్ళి చేసినవి ఉన్నాయి సార్. ఎందుకంటే పిల్లలు వాళ్ళకి పేరెంట్స్కి కొంచెం గ్రాండ్గా చేయాలి అని చెప్పేసి చేయించడం, షష్ఠి పూర్తి ఈవెంట్స్ కానీ, అలాగే శ్రీమంతం ఈవెంట్స్, హౌస్ వార్మింగ్స్, ఇలాంటివి చాలా ఉన్నాయి. దేనికైనా సరే మేకప్ అనేది ఇంపార్టెంట్. ఎలా సార్ అంటే కోర్స్ నేర్చుకున్న తర్వాత అవకాశాలు అసలు జనరల్గా ఏ విధంగా ఉంటాయి, ఎర్నింగ్ సోర్స్ ఏ విధంగా ఉంటుంది? అంటే దీనిలో అవకాశాలు అంటే సార్ ఇది నిత్యావసర వస్తువు ప్రతి ఒక్కళ్ళకి. ఎవరికైనా సరే ఒక టైంలో ఇంట్లో గ్రాసరీస్కి ఎలాగంటే నిత్యావసర వస్తువు అయిపోయిందో సెల్ఫ్ గ్రూమింగ్ అనేది చాలా అవసరం. సెల్ఫ్ గ్రూమింగ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మన కాన్ఫిడెన్స్ని పెంచుతుంది కాబట్టి. మనం ఏ విధంగా ఉండాలనుకుంటున్నామో మనల్ని మనం చూపించేది మేకప్ ఒకటే. అంతే సార్. మనకు లేని కాన్ఫిడెన్స్ని తీసుకొచ్చేదే మేకప్. ఎస్. అయితే ప్రతి ఒక్కళ్ళకే కూడా సార్ ఏదన్నా ఏ చిన్న ఈవెంట్ జరుగుతున్నా కూడా ఓన్లీ ఈవెంట్ చేసుకునే వాళ్ళు మాత్రమే రెడీ అవ్వటం కాకుండా ఈవెంట్కి వచ్చేవాళ్ళు ఒక 500 మెంబర్స్ ఉన్నారంటే దానిలో ఒక 100 మెంబర్స్ అయినా సరే మేకప్ లేకుండా బయటకు రావట్లేదు ఈరోజు. అవును. సో మన నియర్ బై ఉండే చుట్టుపక్కల ఉండే వాళ్ళల్లో నుంచి ఒక్క ఈవెంట్ కష్టపడితే చాలు సార్. ఇది ఒక ఈవెంట్ చేస్తే అక్కడ నుంచి ఒక 4 ఈవెంట్స్ వస్తూ ఉంటాయి. సో అలాగే మనం సోషల్ మీడియాలో ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఏంటి ఆఫ్లైన్లో ఎలా చేసుకోవాలి, అవి కూడా మేము వీళ్ళకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తూ ఉంటాం. ఒక్కసారి ఒక ధైర్యం చేసి మా దగ్గరకు వస్తే టోటల్గా వీళ్ళని కొంచెం పాలిష్ చేసి ఆఫ్లైన్లో ఎలా ఉండాలి, ఆన్లైన్లో ఎలా బిజినెస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మేమే ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తూ ఉంటాం. అలాగే సార్ వీళ్ళకి హైదరాబాద్లో ఎలాగైతే 1 ఇయర్ వ్యాలిడిటీ పెట్టామో ఒక 1 ఇయర్ పాటు వీళ్ళకి మళ్ళీ దీనికి సంబంధించి పేమెంట్ ఏమీ పే చేయ అవసరం లేదు. ఒక రెస్పాన్సిబిలిటీగా మా దగ్గరికి మనల్ని నమ్మి వచ్చారు వీళ్ళు. సో అదే రెస్పాన్సిబిలిటీగా ఎలాంటి బ్రేక్ డౌన్స్ వచ్చినా, మర్చిపోయినా, గుర్తు లేకపోయినా, ఎలాంటి బ్రేక్ డౌన్స్ వచ్చినా కూడా మళ్ళీ 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. వీళ్ళు రావచ్చు, మళ్ళీ ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ సార్. ఈ నాలెడ్జ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అలాగే ఏదైనా మళ్ళీ డౌట్స్ వచ్చిన 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. ఏమన్నా ఉన్నా కూడా మళ్ళీ రావచ్చు, విజిట్ చేయొచ్చు, ఆ డౌట్స్ క్లియర్ చేసుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుందండి. అంటే మీ ఐడి కార్డు గురించి విన్నాను, మీరు మాట్లాడుతుంటే తెలుస్తుంది. సో రమేష్ అకాడమీ ఐడి కార్డు కనుక మీరు తీసుకుని వెళ్తే 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి. 1 టైం రిజిస్ట్రేషను, 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ దానికి ఏంటంటే ప్రత్యేకత, ఆ 1 ఇయర్ మొత్తం మీద ఇందాక రమేష్ గారు చెప్పినట్లు మీరు సబ్జెక్ట్ మర్చిపోయినా లేదా చిన్న చిన్న డౌట్స్ క్లియర్ చేసుకోవాలనుకున్నా కూడా అటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దాంతోపాటు కొత్త అసోసియేషన్ ఫామ్ అవ్వాలన్నా కూడా ఆ 1 ఇయర్ వ్యాలిడిటీ కార్డు నుంచే మీకు బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు చుట్టుపక్కల తెలిసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తారు, అదొక బెనిఫిట్ కూడా ఉంటుంది. సో కార్డ్ మీ చేతిలో ఉంది అని అంటే 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకుని విజయవాడలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఎవరైనా సరే మేకప్ ఆర్టిస్ట్గా ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ద బెస్ట్ ఆపర్చునిటీ. అర్నింగ్స్ మనం మామూలుగా మాట్లాడుకుంటే అంటే అన్ యావరేజ్ ఈవెంట్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, సొంతగా పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని పర్ మంత్? సరే వీళ్ళకి ఎలాగంటే ఒక ఈవెంట్ చేస్తున్నామంటే పేరుకు మాత్రం ఒకటే వెడ్డింగ్. ఆ వెడ్డింగ్లో ఒక 4-5 ఈవెంట్స్ ఉంటాయి. ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి ఒక 4-5 ఈవెంట్స్ ఉంటాయి. ఈచ్ వన్ ఈవెంట్కి మినిమం అనేది ఒక అమౌంట్ ఉంటుంది. అలాగా ఒక్క వెడ్డింగ్లో వీళ్ళకి ఒక 1 lakh వరకు వచ్చే అవకాశం ఉంది. ఈచ్ వన్ ఈవెంట్కి ఛార్జెస్ ఇలా ఒక 4-5 ఈవెంట్స్ ఉంటే ఒక 1 lakh వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది.
సో ఇది ఎలా వస్తుందంటే సార్ మన డెడికేషన్, మనం ఇచ్చే సర్వీస్, వీటిని బట్టే అవన్నీ వస్తూ ఉంటాయి. ఎస్. సో సక్సెస్ అనేది మన సర్వీస్లోనే ఉంది. మనం ఇచ్చే సర్వీసు, టైమింగ్స్ ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా అదే పర్సన్ ఇంకొకరికి రెఫర్ చేస్తారు. సరే, వాళ్ళ బీటెక్ ఏదైనా గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళకి మాత్రం 30 days అనేది చాలా మంచి కోర్స్ సార్, బ్యూటిఫుల్ కోర్స్. అది కూడా మన చేతిలో ఉండేటువంటి ఒక వృత్తిలాగా మనం చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి కోర్స్ ఇది. విజయవాడ ఎక్కడుంది, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, అండ్ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? విజయవాడలో February 12th నుంచి బ్యాచ్ రన్ అవుతుంది సార్. ఇది బందర్ రోడ్లోనే పీవీపీ మాల్ ఆపోజిట్లో ఉంది సార్. ఎవరైనా సరే ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మా టీము మీకు డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేస్తారు సార్. అలాగే ఇంకొకటి ఏమవుతుందంటే, ఎవరైనా ఒక జాబ్ ఎంప్లాయ్మెంట్ లాగా ఉండాలి అనుకుంటే ఒక 30,000 40,000 శాలరీ ఇస్తే 1 month మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెళ్ళి ఉండాల్సి వస్తుంది. దీనిలో లాజిక్ ఏంటంటే సార్, ఒక 4-5 ఈవెంట్లు చేసుకుంటే ఆ అమౌంట్ వచ్చేస్తుంది. ఒక 30 days కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఒక ఈవెంట్కి వెళ్ళినా సరే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎంతైతే సంపాదించగలుగుతారో ఆ అమౌంట్ మీకు ఒక ఈవెంట్కి వచ్చేస్తుంది. అలాగే సేమ్ కంటెంట్ సార్, ఒక హౌస్ వైఫ్ వచ్చినా కూడా, ఫ్యాషన్గా ఉండేవాళ్ళు, కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చినా కూడా ఇంటి దగ్గర అందరినీ మేనేజ్ చేసుకుంటూ, ఇంటి దగ్గర ఉంటూ ఒక 4-5 days ఒక 4-5 ఈవెంట్స్ చేసుకోగలిగితే వాళ్ళకి మంచి అమౌంట్ సార్. ఇది చాలా మంచి ఆలోచన అండి. మీరు ఇక్కడ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందారో అండ్ మీ ఇంటెన్షన్ కూడా, అక్కడ కూడా చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు విజయవాడలో, వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా దాన్ని మీరు డిజైన్ చేసి అక్కడికి తీసుకువెళ్తున్నారు. సో అక్కడ విజయవాడలో ఇటువంటి కోర్సుకి సంబంధించినటువంటి దాంట్లోనే చాలా డిమాండ్ ఉండి, ఇక్కడే ఎందుకు, అక్కడికి వెళ్తే వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది కదా, అంటే అక్కడ నుంచి హైదరాబాద్ దాకా రాలేనటువంటి వాళ్ళకి మాత్రం ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ విజయవాడ పరిసర ప్రాంతాలు అంటే జనరల్గా మనకు గుర్తొచ్చేది ఏపీలో ఉండేటువంటి మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో పోనీ విజయవాడ, గుంటూరు, అండ్ దాంతోపాటు వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, ఒంగోలు, ప్రకాశం, ఈ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ది బెస్ట్ ఆపర్చునిటీ విజయవాడ. సో ఆ సరౌండింగ్లో ఉండేటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని గుర్తించి మీరు జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, చెప్తున్నాను కదండి, ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా నెల మొత్తం కష్టపడితే వచ్చేటువంటి ఒక్కొక్క అమౌంట్ని మీరు 30 days కోర్స్ నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు, అంటే సంపాదించాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ది బెస్ట్ ఆపర్చునిటీ. సో ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటున్నారో మీరు వెంటనే వీడియో చూసిన తర్వాత అప్రోచ్ అయ్యి జాయిన్ అవ్వాలి అనుకుంటే 12th నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయండి. అర్నింగ్ సోర్సెస్ వైజ్ చూసుకుని ఒక 30 days అంటే మీకు వర్కింగ్ డేస్ అంటే ఆటోమేటిక్గా మీకు అందుబాటులో ఉండేటువంటి టైం అది. వన్స్ ఒకసారి నేర్చుకున్నా కూడా, అండ్ అందులో ఐడి కార్డ్ చాలా ప్రాధాన్యత ఇస్తుంది మీకు. 1 year వ్యాలిడిటీ ఉండేటువంటి ఐడి కార్డ్ ఎప్పుడైనా సరే నేర్చుకోవడానికి అవకాశం ఉండేలాగా చేసేటువంటిది. సో వన్స్ రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ముఖ్యంగా విజయవాడ బందర్ రోడ్లోనే ఉంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.